ఇక్కడ ఏం చేస్తున్నావా? లోపల పెళ్లి కొడుకు నీకోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు అడుస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నాకు ఇష్టం లేదమ్మా, ప్లీజ్. ఏమంటున్నా? నాకు ఇష్టం లేదు. నోటుకు తింటి వాక్కు. అతనితో నాకు ఇది వరకు పరిచయం లేదు. ఎలాగమ్మా? అతను పరిచయం ఉన్నవాడు ఎలా అవుతాడు? నీకు తాళి కట్టిన భర్త. తాళి కట్టినంత మాత్రం సరిపెట్టుకోగలవా? 2 రోజుల ముందు అయితే నన్ను ఇలా బలంత పెట్టేదానివా? అయ్యో పిచ్చిదన్నా వాగద్దు. ఏ కళ్ళు తెచ్చుకుని లోపలికెళ్ళు. అమ్మా వద్దమ్మా, ప్లీజ్. దివ్య అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మ దివ్య, నా మాట వినమ్మా. ఏమ్మా? అత్తయ్య మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఏమిటి? ఏం దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దేనికి ఎందుకు గడుస్తున్నావు? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నిద్రపోవాలి అంతే కదా. నిద్రపో. ठीक है भैया, आ गए. शादी मुबारक, शादी मुबारक. आओ बेटी, आओ बेटी, बैग मुझे दे दो. ఇతని పేరు రంజిత్ సింగ్. మన ఇంటి పక్కన మెకానిక్ షెడ్ పెట్టాడు. చాలా మంచివాడు. చల్. मैं तो सारा दिल्ली जानता हूँ, सब लोग मुझे जानते हैं. आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है. हाँ हाँ, चंद्रा तो मेरा खास दूर है. నాకు అర్థం కాదు. सारा दिल्ली की बात कर रहा हूँ मैं. మా అమ్మాయి ఉండుంటే హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది. వెల్కమ్. ఈ ఇంట్లో వంటవాడు, తోటమాలి, పని మనిషి అన్నీ నేనే. ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని. నీ రాకతో అదే తీరింది. రా. ఇక్కడే నేను కాళ్ళు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను. ఇందులో వంట సామాన్లు ఉన్నాయి. చాలా పోతే వీచారు కుట్టం తెచ్చుకో. ఇవిగో ఇంటి తాళాలు తీసుకో. ఇక్కడి నుంచి నీ సొంతం.
పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాలు ఉండేవారు. ఒకటి బుక్స్, రెండు సంగీతం. ఇక నుంచి ఇది మీరు బాగుందా? ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం అంతే. దీన్ని ఇంటిగా మార్చటం నీ చేతుల్లో ఉంది. నాకు ఇటుకలు సిమెంట్ చాలు. మీరు ఒకటి అనుకుంటున్నా. అడుగు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఎన్నో చెప్పాను, అయినా నన్ను ఎందుకు కావాలనుకున్నారు? నువ్వు నాకు బాగా నచ్చావు. మా అన్నయ్య ఉదయం నిబంధం వల్ల పెళ్లి చూపులకు వచ్చాను. నేను చూసి ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, నేను క్షమించడం అడుగుదామని నీకోసం ఎదురు చూశాను. కానీ నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చింది నేను. పెళ్లి చేసుకుంటాను చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా? లేదు. గుడ్ ఈవినింగ్ సార్. హోప్ టు ఎంజాయ్ యువర్ డిన్నర్. థ్యాంక్ యూ. బిడ్డ ఎందుకు ఏడుస్తూ పుడుతుందో తెలుసా? ఈ లోకంలోకి రావడానికి ఇష్టం లేక కాదు. వచ్చిన చోటు, మొహాలు, వాతావరణం అన్నీ కొత్తగా ఉన్నాయే నడుస్తుంది. దాదాపు నీ పరిస్థితి కూడా అటువంటిది. కొత్త చోటు, తెలియని మొహాలు, పరిచయం లేని పురుషుడు. నీ ఇబ్బంది నాకు తెలుసు. వీటన్నిటికీ నువ్వు అలవాటు పడే వరకు నేను వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఆడారు? రెండింటి ఏదో ఒకటి ముట్టుకో. ఏదైనా బహుమతి కొనిద్దాం ఉంది. అది బట్టల నల్లా నిర్ణయం కాలేదు. ముట్టుకో. నాకేం వద్దు. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వచ్చాం. నిన్ను ఒట్టి చేతితో తిరిగి తీసుకువెళ్ళటం నాకు ఇష్టం లేదు. అదే నాకేమీ అవసరం లేదని చెప్పానుగా. ఏం కావాలని అడుగు. నేను ఏడడిగినా కొనుగోగలరా? నా శక్తికి మించినదైతే కొనిస్తా. నాకు విడాకులు కావాలి. కొనుగోగలరా? అది కొట్లో కొనుగోగలరా? ఆ అమ్మాయికి ఏం కావాలో అడిగావా? అడిగాను. చెప్పు చెప్పు, ఏం అడిగిందో? డైవర్స్ అడిగింది. ఇచ్చేయమంటారా? రే తాగరా, తాగరా అంటే రే రే ఆగు, ఆగరా, ఆగరా రే. దివ్య, ఒక్క నిమిషం. దయచేసి నా చేయి వదలండి. నేను నీతో విషయం చెప్పాలి. చేయి వదిలి చెప్పండి ప్లీజ్. ఏ భయంగా ఉందా? ఇది భయం కాదు, ప్రార్థన. మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్లీజ్. నాకు మనస్కరించడం లేదు. ఎందుకు మనస్కరించడం లేదు? చెప్పానుగా అంతే. నీ ముట్టుకోవటం ఇష్టం లేదా? మాట అంటే అంతే. మీరు ముట్టుకుంటే నాకు గొంగళి పురుగు పాటినట్టుంది. ఏంటిది? చిన్న బహుమతి. నాకేమీ అక్కర్లేదని చెప్పారుగా. నాకు తేవాలనిపించింది.
తెరచి చూసే ఉద్దేశం లేదా? లేదు. నే బలవంతం చేస్తే? నీ బలవంతానికి లొంగాల్సిన అవసరం నాకేమీ లేదు. నేను నీకు తాళి కట్టిన భర్తని. నాకు సంబంధించినంత వరకు ఇది తాడు, కేవలం పసుపు పూసిన తాడు అంతే. కానీ దీవించిన వాళ్ళు అలా అనుకోలేదే. వాళ్ళ దృష్టిలో నేను మీ భార్యను కావచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు నేను ఇంకా మీ భార్యను కాదు. ఏ? నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేకపోతున్నాను. అదే ఎందుకని అడుగుతున్నాను. ఎందుకంటే నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు. Yes, yes. నా హృదయం నా దగ్గర లేదు. నా హృదయం నా దగ్గర లేదు.